డీటెయిల్స్ చూస్తే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం రెండో రోజు కొనసాగుతోంది. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో 300 మంది ఋత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు. రైట్, ఇక సహస్ర చండీ యాగానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ మార్నింగ్ సునీత. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి సహస్ర చండీ యాగం ఈ రోజు రెండో రోజు కూడా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మళ్ళీ హోమశాలలకు వద్ది ఈ రోజు జరగాల్సినటువంటి క్రతువుకు సంబంధించిన కార్యక్రమాల్ని ప్రారంభించారు. అట్లాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కుటుంబ సభ్యులు, వివిధ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం సజావుగా కొనసాగాలని, అట్లాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలోని రైతులు కూడా సుభిక్షంగా ఉండాలని, కరువు కాటకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో జీవించాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ సహస్ర మహారుద్ర చండీ యాగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజు రెండో రోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఈ క్రతువుని ప్రారంభం చేశారు. దాదాపు 200 నుంచి 300 మంది వివిధ ప్రాంతాలకు సంబంధించిన, అటు కర్ణాటక నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దాదాపు 300 మంది ఋత్వికులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అటు భారతీ తీర్థస్వామి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా, అటు విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సూచనల్ని, సలహాలు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. ఒకవైపు మానవ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే దైవ సంకల్పం కూడా అందుకు అవసరమని భావించేటువంటి ముఖ్యమంత్రి దైవ కార్యాలు కూడా బలంగా చేస్తూ ఉంటారు. క్రతువులను బాగా విశ్వసిస్తూ ఉంటారు. ఆయన నమ్మినట్టుగానే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి పథకాలు కావచ్చు, ఆయన ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, అటు కాళేశ్వరం లాంటి ఒక మహత్తర ప్రాజెక్టు, ఇటు మల్లన్న సాగర్, సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్నటువంటి రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులు, అటు డిండి ఎత్తిపోతల పథకం, సీతారామ ప్రాజెక్టు లాంటి పథకాలు కూడా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. ఈ సంవత్సరం
దాదాపు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయి తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అవసరమైనటువంటి 1 కోటి ఎకరాల మాగాని లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ మహా జలయజ్ఞం కూడా విజయవంతమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అట్లాగే ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అట్లాగే విద్య, వైద్య, ఇతర రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలుపొందడానికి అవసరమైనటువంటి ఒకవైపు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే అందుకు దైవాన్ని యొక్క సంకల్పం, దైవం యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలని భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇట్లాంటి క్రతువుల్ని కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో, ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన సుదర్శన మహాయాగాన్ని కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇట్లా అనేక దైవ సంకల్పానికి, దైవ ఆశీర్వాదం కోసం ఆయన ఎప్పటికప్పుడు తాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఈ సహస్ర శతరుద్ర చండీ యాగానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ రోజు ఒకవైపు ఆ యాగం జరుగుతూనే మరోవైపు రాజశ్యామల యాగం, అంటే ఈ రాష్ట్రము, రాజ్యము కూడా సుభిక్షంగా ఉండాలి, ఇక్కడి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని భావిస్తూ ఈ రాజశ్యామల యాగం కూడా చేపట్టారు. ఆ యాగం కూడా పూర్తి అవుతుంది. ఇందులో భాగంగా అటు భారత రామాయణాలకు సంబంధించిన పారాయణాలు ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు ఇంకా అనేక రకాల పారాయణాలు క్రతువుల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుదర్శన యాగాన్ని కూడా నిర్వహించడానికి అక్కడ వచ్చినటువంటి వేద పండితులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇట్లా 3-4 రకాల యాగాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఋత్వికులకు గాని, ఇతర వాళ్ళకు గాని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రముఖులకు గాని అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నారు. సత్యనిష్టతోటి ఈ క్రతువు జరుగుతూ ఉన్నది సునీత. రైట్, థ్యాంక్ యూ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది